వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి మనకు రిజల్ట్స్ తర్వాత కౌన్సిలింగ్ అయితే ఉంటుంది అనుకున్నాం కదా. మరి ఈ కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మనకు బెటర్ అన్న దాని రిలేటెడ్గా వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా పాలసీ రిలేటెడ్గా కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఇంకా రాలేదు. ఇన్ కేస్ కౌన్సిలింగ్ డేట్స్ వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ కదా. ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలి అన్నది మనం ఫస్ట్ డిస్కస్ చేసి ఎలా చేసుకోవాలన్నది మనం అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలి అంటే ఇన్ జనరల్గా మనకు మల్టిపుల్ వేస్ అనేది ఉంటాయి. నేను ఇందులో ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే 3 వేస్ అయితే ఉంటాయి. ఫస్ట్ది ఏంటి అంటే మనం ఒక్కరి మీద డిపెండ్ అవ్వకోకుండా మన ఓన్గా మనం ఏదైతే గుర్తుపెట్టుకోండి, మన ఓన్గా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం. సెకండ్ది ఏంటి అంటే ఏదైతే మీకు దగ్గరలో ఉన్న మీ సేవ కానీ లేదనుకున్నట్టయితే మనకు నెట్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే మీరు ఏదో ఒక గవర్నమెంట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయినట్టయితే కాలేజ్ బయట మనకు గుర్తుపెట్టుకోండి, కాలేజ్ లోపల కాదు, కాలేజీకి బయట మనకు కొన్ని ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు టెంట్స్ వేసుకొని అయితే ఉంటారు. అక్కడ వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో మనకు అలా టెంట్స్ ఏవైతే వేసుకొని ఉంటారో అక్కడికి వెళ్ళి మనకు రిజిస్ట్రేషన్ చేయమన్నా కూడా వాళ్ళు ఈజీగా రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. బట్ దాని యొక్క వచ్చే ఏదైతే డిసడ్వాంటేజెస్ ఉంటాయో అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. బట్ ఇలా ఈ 3 వేస్లో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకటి ఓన్గా చేసుకోవచ్చు, లేదా మీ సేవా నెట్ సెంటర్లో నుంచి చేసుకోవచ్చు, లేదు మనకి ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళినా అండ్ గవర్నమెంట్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళినా కాలేజ్ మనకు బయట కొద్దిమంది కొన్ని ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు అడ్మిషన్స్ కోసం టెంట్స్ వేసుకొని ఉంటారు, అక్కడ కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. సో ఈ 3 వేస్ ఉపయోగించి కౌన్సిలింగ్ డేట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ డేట్స్లో ఏవైతే రిజిస్ట్రేషన్ డేట్స్ ఇచ్చారో ఆ రోజున మీరు అలా రిజిస్ట్రేషన్ అనేది అక్కడైతే చేసుకుంటారు. మరి ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటారన్నది ఇప్పుడైతే గమనిద్దాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకు ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు బ్లాగ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి విజిట్ చేయండి. ఒక 1 or 2 షార్ట్స్ ఆర్ వీడియోస్ అయితే చూడండి. ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే డెఫినెట్గా సజెషన్ అయితే ఇవ్వండి. కంటెంట్ నచ్చినట్టయితే ఫాలో అయితే అవ్వండి. ఇక ఈ టాపిక్ వచ్చేసినట్టయితే ఇందులో మనము రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలన్నది చూసాం కదా. ఎలా చేసుకోవాలన్నా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓన్గా చేసుకోవాలని చెప్పాం కదా. ఓన్గా ఎలా అంటే మనకు మీ యొక్క బ్రదర్ కానీ మీ యొక్క సిస్టర్స్ కానీ ఎవరైతే మనకు ఆల్రెడీ మీకన్నా పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకు కొంచెం ఎడ్యుకేషన్కి సంబంధించి మంచిగా ఐడియా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఓన్ ల్యాప్టాప్స్లో కానీ సిస్టమ్స్లో కానీ మనకు లాగిన్ అయ్యేసి ఏదైతే పాలిసెట్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందో వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు లాగిన్ అయ్యేసారు అనుకోండి. లాగిన్ అయిపోయిన తర్వాత అందులో గైడెడ్గా ఎలా ఉంటుంది, ఏం చేయాలని ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, ఇవి చేయాలని. వీటికి ఏంటి అంటే ఇన్ జనరల్గా మనకు ఈజీగా అర్థమైపోతుంది. దీనికోసం ఏదో మనకి ఎలా చేయాలి అలా చేయాలని ఏముండదు. కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళకైతే ఈజీగా ఎక్కడ ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, ముందుకెళ్ళాలని ఓవరాల్గా మనకు అర్థమైపోతుంది. సో అలా గైడెడ్ చేసుకొని మీరు అప్లై అనేది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్టయితే మన ఛానల్లో ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి స్టెప్ బై స్టెప్కి సంబంధించి వీడియో వస్తుంది. దాన్ని చూసి కూడా మీరు ఓన్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మొబైల్లో కూడా చేయొచ్చు, బట్ చేయమని నేను మొబైల్లో అయితే చెప్పను, సజెషన్ కూడా అయితే ఇవ్వను. ఎందుకంటే స్క్రీన్ అనేది చిల్లగా ఉంటుంది, ఒక చోట ఇంకొక డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే ఇబ్బంది అయితే అవుతుంది. కాబట్టి మనకు డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ ఉంటే అక్కడ నుంచి మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేయొచ్చు. ఇంకొకటి సెకండ్ది ఏంటంటే నెట్ సెంటర్ మీ సేవ అని చెప్పాను కదా. సింపుల్గా అక్కడికి మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలి అంటే వాళ్ళు చేస్తారు. కాకపోతే రిజిస్ట్రేషన్ చేసిన దానికి ఒక 100 రూపీస్ ఆర్ 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలా కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక థర్డ్ ఆప్షన్ అయితే మనకు గవర్నమెంట్ కాలేజ్ ఆపోజిట్లో ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు టెంట్స్ వేసుకొని ఉంటారని చెప్పారు, అక్కడ కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. వాళ్ళు ఈజీగా అయితే చేస్తారు, ఎలాంటి ఫీజు అనేది తీసుకోకుండా. కాకపోతే మీ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఎలానో అలా వెళ్ళిపోయినప్పుడు ఫర్దర్గా అడ్మిషన్ కోసం మిమ్మల్ని కొంచెం ఎలా జాయిన్ అవ్వండి, మేము గైడ్ చేస్తామని చెప్పి మిమ్మల్ని కొంచెం మోటివేట్ చేసి మీకు కొంచెం కాల్స్ ఎక్కువగా చేసే ఛాన్స్ అయితే ఉంటుంది, అంతకుమించి అయితే ఏముండదు. సో ఇలా ఈ 3 వేస్లో మీరు అది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఎలా చేయాలన్న దాని గురించి మన ఛానల్లో వీడియో వస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ అంటే యాక్చువల్గా కౌన్సిలింగ్ సంబంధించి సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసి మేము ఫీజు పే చేసామని చెప్పి మీరు ఆ యొక్క రిసిప్ట్ తీసుకోవడమే, అంతకుమించి ఏముండదు. సో అలా మీరు అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకునే. వీడియో నచ్చిన
నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.